సాయి ధరమ్ తేజ్ 2021 సెప్టెంబర్ 10వ తేదీన జరిగిన బైక్ యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. చాలా రోజుల పాటు హాస్పిటల్లో వైద్యం చేయించుకున్న తర్వాత ఇంటికి చేరాడు. ఈ లోపు అతను నటించిన రిపబ్లిక్ సినిమా రిలీజ్ అయింది. కమిట్ అయిన మరికొన్ని చిత్రాల షూటింగ్ ప్రారంభం కాలేదు. అతని కొత్త చిత్రాల ప్రారంభం కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ యాక్సిడెంట్ తర్వాత కొన్ని రోజులకు వేరొక వేదికపై మాట్లాడుతూ సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు పవన్ కళ్యాణ్. యాక్సిడెంట్ నుంచి కోలుకొని ఇంటికి చేరిన తేజ్ సోషల్ మీడియాలో ఏవో మెసేజ్లు మాత్రమే పెట్టాడు, కానీ మాట్లాడడం లేదు. దీంతో ఫ్యాన్స్ మరింత ఆందోళన చెందుతున్నారు. రీసెంట్ గా చిరంజీవి దోశలు వేసినప్పటి వీడియోలో కూడా తేజ్ జస్ట్ నిలబడ్డాడే కానీ ఏమీ మాట్లాడలేదు. ఈ విషయంపై ఒక పుకారు షికారు చేస్తోంది. సాయి తేజ్ తనకి జరిగిన యాక్సిడెంట్ లో తీవ్రమైన షాక్ కి గురయ్యాడని, ఆ షాక్ వలన అతని వోకల్ కార్డ్స్ తాత్కాలికంగా దెబ్బతిన్నాయనే టాక్ వినిపిస్తోంది. అందుకనే ఫ్యాన్స్ కి ధైర్యం చెబుతూ వీడియోలు కూడా చేయలేకపోయాడని అంటున్నారు. సాయి తేజ్ మాట కొంచెం తడబాటుతో వస్తోందని అతని సన్నిహితులు చెబుతున్నారట. అతని వోకల్ కార్డ్స్ మెరుగుపరచడానికి ప్రపంచ ప్రఖ్యాత వైద్య నిపుణులు కృషి చేస్తున్నారని సమాచారం. ఆందోళన పడవలసిన అవసరం లేదని, కొద్ది రోజుల్లో సాయి తేజ్ పూర్తి సామర్థ్యంతో మాట్లాడగలడని వైద్యులు స్పష్టం చేశారట. త్వరలోనే తేజ్ నటించే చిత్రాల షూటింగ్స్ ప్రారంభమవుతాయని అతని సన్నిహితులు ధీమాగా చెబుతున్నారట. మంచితనం, దానగుణం కలిగిన సాయి పూర్తిగా కోలుకొని మునుపటిలా తన చిత్రాలతో అలరిస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.